అమాయక రైతులను టార్గెట్ చేసుకుని నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కల్తీగాళ్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని సిపి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి గోదావరి నది ఒడ్డున ఎడ్ల బండిపై 2.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పట్టుకున్నామని తెలిపారు. వాటి విలువ 6,75,000 రూపాయలు ఉంటుందన్నారు. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని సిపి వివరించారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా విత్తనాలను సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కమిషనరేట్ పరిధిలోని నకిలీ కల్తీ విత్తనాలను రవాణా చేసి నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు ఎడ్ల బండిని ఎడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ విత్తనాల రాకెట్ పట్టుకున్న పోలీసులకు సిపి రివార్డ్ అందజేశారు. कौन सा स्टेट है वो? चंद्रपुर हाँ ओके इसको विजय ओनली पत्ती डिफरेंट वैरायटी कितने नकले सर अन्नी नकले అపారెంట్ గా చూస్తారు తెలుసు ఎట్లా గుర్తుపడుతుంది చెక్ చేసినప్పుడు ఈ టీవీ మీ టీవీ మనము రాష్ట్రంలో ఈ నకిలీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ తనిఖీలు దాని తర్వాత మెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేసాము, అలాగే వెహికల్స్. అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్వాయి కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్ కోటపల్లి నీల్వాయి ఆఫీసర్స్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకటిగా వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత